ఇతరులకు వారు పాలు తాగుతున్నట్టు కనిపించేది. కానీ వాస్తవంలో ఆ బాటిల్స్‌లో తాజా రక్తం నిండి ఉండేది. ఎందుకంటే వారు వ్యాంపైర్ పిల్లలు. వారు పెద్దయ్యాక విదేశీ వ్యాంపైర్ల నుండి భిన్నంగా ఉండేవారు. వారు సూర్యకాంతం, వెల్లుల్లి లేదా క్రాస్‌లకు భయపడేవారు కాదు. వారు భయపడే ఏకైక విషయం రక్తం అయిపోవడం. వారు మానవ పాఠశాలలో చదువుతున్నారు. రక్తం తాగకపోతే వారు నియంత్రణ కోల్పోయి పిచ్చివారిలా మారేవారు. తన కూతురు గుర్తింపును దాచడానికి ఆమె తండ్రి ప్రతిరోజు జంతు రక్తంతో చిన్న సంచులు నింపేవాడు. అవి టమాటా జ్యూస్‌లా కనిపించేలా మార్చి ఆమె భోజనంలో పెట్టేవాడు. కానీ ఒకరోజు ఏదో తప్పు జరిగింది. మధ్యాహ్నం అమ్మాయి తినడానికి తన లాకర్ తెరిచింది. కానీ ఒక అమ్మాయి ఆమెను పిలిచి దూరంగా తీసుకెళ్లింది. ఆమె వెళ్ళినప్పుడు క్లాస్ మానిటర్ రహస్యంగా ఆమె లాకర్ పాస్వర్డ్ మార్చింది. ఆమె తిరిగి వచ్చినప్పుడు అది తెరుచుకోలేదు. ఆమె ఆందోళన చెందింది. బలహీనంగా భావించి ఆమె ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మనసు మసకబారడం మొదలైంది. ఒక అబ్బాయి వచ్చి ఆమె బాగున్నావా అని అడిగాడు. ఆమె మానవ రక్తం వాసన చూసిన క్షణం ఆమె అతనిపై దూకింది. ఆమె కళ్ళు నీలం రంగులోకి మారాయి మరియు నోటి నుండి పదునైన దంతాలు పెరిగాయి. ఆమె అతని మెడ కొరకాలని కోరుకుంది. కానీ బలవంతంగా ఆపుకుంది. ఆమె ఇష్టపడే అబ్బాయిని గాయపరచాలని లేదు. కానీ కొన్ని అడుగులు నడిచిన తర్వాత మరో అబ్బాయి కనిపించాడు. ఈసారి ఆమె భరించలేక అతని చేతుల్లో మూర్ఛపోయింది. అబ్బాయికి ఆమె ప్రమాదంలో ఉందని తెలిసింది. అతను ఆమెను నర్స్ ఆఫీస్కు మోసుకెళ్లి తాజా రక్తం ఇచ్చాడు. దాన్ని తాగిన తర్వాత ఆమె సాధారణ స్థితికి వచ్చింది. అయితే ఆ అబ్బాయి కూడా వ్యాంపైర్ అని తేలింది. అతను ఆమె చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ పాఠశాలలో దాక్కుని తమ వ్యాంపైర్ కుటుంబ రహస్యాన్ని వెతుకుతున్నారు. పాఠశాల అయిన తర్వాత అమ్మాయి రోడ్డు పక్కన వేచి ఉండి మధ్యాహ్నం జరిగినది వివరించడానికి ప్రయత్నించింది. కానీ మానవ అబ్బాయి హఠాత్తుగా దగ్గరకు వచ్చి ఆమె మెడపై ముద్దు పెట్టాడు. ఆమె ఇంతకు ముందు చేసినట్టుగా. ఆమె చిన్ననాటి స్నేహితుడు అంతా చూశాడు. మానవులు మరియు వ్యాంపైర్లు కలిసి ఉండలేరని అతనికి తెలుసు. ఆమెను రక్షించడానికి అతను ఆ అబ్బాయిని రాత్రి పిలిచి దూరంగా ఉండమని హెచ్చరించాడు. ఇద్దరు కొట్టుకున్నారు. కానీ మానవులు వ్యాంపైర్లపై గెలవలేరు.